ఇట్లా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు రియాక్ట్ అయింది ఆవిడ? ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అదే అంటే అంటే నిజాలు మాట్లాడడానికి ఎవరికి నచ్చదురా, గొంతులు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది, బాగా ఇష్టం అందరికీ. సో నేను అదే అడుగుతున్నా. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఏమన్నా ఉందా? ఏంటమ్మా? నేను ఆల్రెడీ లెటర్స్ ఇచ్చానండి మా సజెషన్కి. ఆవిడ మా సజెషన్లో సారీ చెప్పింది అని విష్ణుబాబు చెప్పారు. నాకు తెలియదు, నాకైతే సారీ చెప్పలేదు ఆవిడ. సో నేను కోర్టుకి వేసేసాను కదా. సో అంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎందుకు అంటే పాజిటివ్ చెప్పకపోయినా పర్లా, చాలా మంది సైలెంట్గా ఉన్నారు, రియాక్ట్ అవ్వకోకుండా ఉన్నా కూడా ఓకే ఫైన్. చూసారా, నెగిటివ్నే ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటానికి మీరే సాక్ష్యం. ఒక్క అమ్మాయి మాట్లాడింది, మీరు మార్చి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ మీద కేసులు పెట్టేసాను, అయిపోయింది కదా. మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్ ఇష్టం మనకి, పాజిటివ్ నెగిటివ్ కాదు. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ లేకుండా అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడిద్ది అనేది నా పాయింట్. అంటే మీ ఇద్దరికి ఈ ఇష్యూ కాకముందే ఏమైనా పర్సనల్ రైవల్టీ ఉందా? ఒరే, అది ఉందో లేదో ఆ అమ్మాయిని అడుగు. నాకు ప్రాబ్లం వచ్చింది, నా మీద బురద జల్లింది, నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, నేను కోర్టుకేసాను. ఇది జెన్యూనే కదా. సో ఆ అమ్మాయికి నాతో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయని ఆ అమ్మాయిని అడగండి ఇప్పుడు పిలిచి, చెప్పు. హేమ గారు సారీ మనం ఇప్పుడు మీరు అండి, ఎలా ఉన్నారు ఆఫ్టర్ సో లాంగ్ టైం? చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు TV9 కానీ, NTV కానీ, బిగ్ టీవీ, ఇట్లా వీళ్ళు కూడా మీ మీద అనవసరంగా వేసారన్నారు కదా, వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా? లేదు సార్, నాకు మీడియా కావాలి. ఐ లవ్ మీడియా. గతంలో మీరు ఇప్పుడు అన్న ఛానల్స్ ఏవైతే ఉన్నావో వాళ్ళు నాకు పెద్ద సపోర్ట్. నాకు ఏదన్నా జరిగితే నాకు TV9 ఉంది, నాకు NTV ఉంది అనే మనిషిని నేను, ఓకేనా? సో నాకు మీడియా కావాలి, కానీ మీడియాలో ఒక అన్యాయం జరిగింది లేదా ఒక మిస్టేక్ జరిగింది. ఎప్పుడైనా ఈటీవీలో మిస్టేక్ జరిగినప్పుడు పెద్ద ఆయన వచ్చి సారీ చెప్పేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను సారీ చెప్పమని అనట్లేదు. ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే? కాకపోతే న్యాయం చేయండి అంటున్నాను. ఇప్పుడు కూడా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా న్యాయం చేయండి అబ్బా. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎదగాలనుకుంటున్నాను, భవిష్యత్తులో నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నాను, నా వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో పదవులు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ మచ్చ మొన్న ఒక రీసెంట్గా ఒక పోస్ట్ పెడితే, రేవు పార్టీలకి వెళ్ళట్లేదా అని ఒక నా కొడుకు పెట్టాడు. ఎక్కడ కాలుతుందో ఆలోచించండి, అది నాలాంటి దానికి. ఇది ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి సార్. ఎవరు సార్ వాళ్ళు? అసోసియేషన్ వాళ్ళు ఎందుకు వస్తారు సార్? కాదు సార్, విష్ణు ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు నా పైన, గుర్తుందా మీకు? స్టార్టింగ్లో చేశారు కదా, చేశారు. తర్వాత నా కార్డ్ నాకు ఇచ్చేసారు సార్, వెంటనే ఇచ్చేసారు, వితౌట్ ఎనీ పర్మిషను వెంటనే చేసేసారు. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి సార్? మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడి, విష్ణుకి హేమ్కి ఏముంది, సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడారు అని థంబ్నెయిల్స్ వస్తాయి సార్. నేను వస్తానా సార్ ఎవరికోసమైనా? అట్లాగే ఇది కూడా. కానీ నాకు సపోర్ట్ అయితే 100% ఇండస్ట్రీ నుంచి ఉంది. నేను ఇంకోటి చెప్తున్నానండి, అందరూ కాదు, ఇప్పుడు కూడా మరి TV9 వాళ్ళు నా గురించి మంచి న్యూస్ వేశారు, అలాగే TV5 వాళ్ళు వేశారు. ఇప్పుడు NTV రాజశేఖర్ గారితో మాట్లాడాను, ఆయన లైవ్ పెడతాను అన్నారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్. నేను వెళ్ళొచ్చు సార్, మీరు అన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ నాకు మీడియా కావాలి సార్. మీడియా లేకపోతే నేను లేను సార్. నా స్ట్రెంగ్త్ మీడియా సార్, నా వీక్నెస్ మీడియా సార్. ఎవరో కోనికిస్గా గొట్టం ఎవరో ఒక తంటే నేను పట్టించుకుంటానా సార్? కదా. కానీ మీడియా అంటే పట్టించుకుంటాను నేను. నాకు మీడియా కావాలి. మీడియా లేనిదే హేమ లేదు. నాకు ఏదైనా ఒక అన్యాయం జరిగితే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీడియా వాళ్ళు అందరూ వస్తారు నాకు సపోర్ట్గా అని అంత ధైర్యం సార్. ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాన్ని కొంచెం ప్లీజ్ ఇప్పుడు జెన్యూన్ న్యూస్ వేయండి, అంతే తప్ప నిర్దోషులు దోషులు వద్దు సార్ ప్లీజ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోష తప్పించుకోకూడదు, నాకు ఇది తెలుసు. మనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటం, దాన్ని ఆవేదన వ్యక్తం చేసుకోవటానికి మరలా మీడియాతో ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళటం గురించి తప్ప, మళ్ళీ మీడియాతో తనకొక రచ్చ, తనతో మనకొక రచ్చ అనేటువంటిది గిచ్చుకోవటానికి మళ్ళీ రెచ్చగొచ్చుకోవడానికి కాదు. దయచేసి లెట్ us నాట్ టేక్ ద నేమ్స్ ప్లీజ్. మన వల్ల కొంచెం పేర్లు తను చెప్పినా సరే ఆ పేర్లు మాత్రం దయచేసి డిలీట్ చేయండి. తను ఫ్లోలో చెప్పాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయాలనేటువంటిది కాదు. ఇది ఒక సమస్యకు పరిష్కారం, ఒక ఆవేదనకు ముగింపు మాత్రమే అనేటువంటి సెన్స్ తీసుకోండి తప్ప దయచేసి ఇది మళ్ళీ ఒక పరస్పరమైనటువంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వటానికి ఇది వేదిక కాకూడదు ప్లీజ్.
జనసేనలో జాయిన్ అవుతారని మీకు న్యూస్ వచ్చిందా? అయ్యయ్యో అవును, వద్దొద్దు, నాకు నా మీద డ్రగ్స్ కేసు కొట్టేశారు, అదే ప్లీజ్ హైలైట్ చేయండి ఇంకొక